హాయ్ హలో అందరికీ నమస్కారం. ఏంటబ్బా ఈ వీడియో తెలుగులో ఉందని అనుకుంటున్నారా? నా దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ వీడియో తెలుగులో చేయమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి ఇకపైన వీడియోస్ అంతా కూడా తెలుగులో ఉంటుంది. అలా ఇవాళ మనము ఒక డిష్ చేయబోతున్నాము లంచ్ కోసం. అదేంటంటే పుదీనా కొత్తిమీర పచ్చడి అలాంగ్ విత్ సోయా చంక్స్ విత్ మిక్స్డ్ వెజిటేబుల్ సైడ్ డిష్ అన్నమాట. సో రండి ఎలా చేద్దామని చూద్దాం. అందుకు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 10 to 11 కాశ్మీరీ చిల్లీస్ వేసుకోవాలి. సో ఈ మిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియాలు ఇవంతా వేసేసుకొని మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకోవాలి. సో ఎప్పటి వరకు రోస్ట్ చేయాలంటే జస్ట్ అదే అరోమా వస్తుంది, ఆ స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసేసుకొని నెక్స్ట్ దాన్ని కూడా అదే సేమ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీటన్నిటిని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ మంచి నూనె వేసేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులు నిండుగా కొత్తిమీర, 1 చేతు నిండుగా పుదీనా, ఈ రెండుటిని మనం వాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది వాడిపోయింది. నెక్స్ట్ దీన్ని ఒక మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పేస్ట్గా కాకుండా దోరగా దీన్ని మిక్సీకి నీళ్ళు లేకుండా వేసేసుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10 స్పూన్స్ మంచి నూనె వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీయక దంచుకొని అది కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జార్లో ఉన్న పుదీనా కొత్తిమీరని మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక లెమన్ సైజ్ అంతా చింతపండుని మనం మిక్సీ జార్కి నానబెట్టి వేసుకొని దాన్ని మంచిగా పేస్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేద్దాం. నేనైతే చింతపండుని గ్రైండ్ చేసి వేసుకున్నాను. లేకపోతే ఇంకొక ఆప్షన్ వచ్చి దీన్ని నానబెట్టి థిక్ పల్ప్గా తీసుకొని ఆ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ పొడిని యాడ్ చేసుకొని నెక్స్ట్ దీన్ని మంచిగా వాడ్చుకొని ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని దీన్ని కాసేపు వాడ్చుకోవాలి. సో సరిపోకపోతే లాస్ట్లో కొద్దిగా మంచి నూనె వాడుకోవచ్చు. సో ఇది 0 కొలెస్ట్రాల్ కాబట్టి ఇది మనం భయపడాల్సిన అవసరం లేదు. సో మన ఫైనల్ డిష్ వచ్చి రెడీ అయిపోయింది. ఇది వచ్చి బయటే పెట్టామంటే 3 days వరకు ఏమీ కాదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ 1 month వరకు మనం వాడుకోవచ్చు. సో మామూలుగా బయట ట్రిప్స్ వెళ్తూ ఉంటే మనం పెరుగన్నం, పులిహోర తీసుకెళ్తుంటాం. కాకపోతే ఈ అన్నం ట్రై చేయండి ఈసారి. ఎవరైతే తినరో వాళ్ళు కూడా నీకు నాకు అంటూ జస్ట్ కాంపిటీషన్ మీద లాక్కొని తింటారు మరి. సో నెక్స్ట్ మనం సైడ్ డిష్ చేయబోతున్నాం. అందుకు ఫస్ట్ 3 tablespoons ఆఫ్ ఆయిల్, 1/2 స్పూన్ వచ్చి సోంపు వేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకుందాం. సో అది స్ట్రైట్గా కట్ చేసుకోండి. సో దాన్ని నెక్స్ట్ సాట్ చేసుకుందాం. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీన్ని మనం మంచిగా సాట్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా రఫ్లీ చాప్డ్ అది యాడ్ చేసుకుందాం. సో మామూలుగా ఈ వెజిటేబుల్ వచ్చి చాలా ఈజీగా చేయొచ్చు ఈ డిష్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ డిష్ని ఇంకా మనకు కంప్లీట్ న్యూట్రిషన్ కూడా అందుతుంది. సో పిల్లల్ని మనం ఇలా ఎంగేజ్ చేయిస్తూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది, అలా అని మన పని కూడా అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం సోయా చంక్స్ యాడ్ చేసుకుందాం. ఇది నేను ఆల్రెడీ హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసి తీసి పెట్టుకున్నాను. చిన్నగా ఉంటే అలానే వేసుకోవచ్చు, అదే పెద్దగా ఉంటే దాన్ని 2గా కట్ చేసి అలా యాడ్ చేసుకోవచ్చు మనము. సో నెక్స్ట్ ఒక 250 grams, 1/2 కిలో వచ్చేసి మనం గ్రీన్ పీస్ యాడ్ చేసుకుందాం. దాంతోపాటు నెక్స్ట్ 1 కప్ ఆఫ్ ఫుల్ మష్రూమ్ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకునేవి యాడ్ చేసుకుందాం.
సో నెక్స్ట్ వచ్చి కాలీఫ్లవర్, ఒక చిన్న ఫుల్ సైజ్ కాలీఫ్లవర్, అది కూడా మనం వేడి నీళ్ళలో వేసుకొని క్లీన్ చేసి పెట్టుకునేవి. సో దాన్ని కూడా మనం డ్రైన్ చేసి యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు, నెక్స్ట్ సరిపోయేంత ఉప్పు, ఒక 2 స్పూన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ధనియాలు మిరపకాయ కలిసిన మిరప్పొడి యూస్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని మంచిగా వచ్చి మిక్స్ చేసుకొని, సో ఇప్పుడు ఇది లిడ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఎవరి దగ్గర అయితే ఈ మిరప్పొడి లేదో వాళ్ళు మిర్చి పౌడర్ సెపరేట్గా ఒక 2 స్పూన్స్, ధనియాల పౌడర్ ఒక 1.5 స్పూన్ అయితే యూస్ చేసుకో. ఫైనల్గా మనం ఈ పొడి యాడ్ చేస్తాం. ఈ పొడి వచ్చేసి ఏంటంటే ఇంట్లో చేసి పెట్టుకున్న ఒక చికెన్ మసాలా అనమాట. ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ ధనియాలు, మిరియాలు, సోంపు. సో ఈ పొడి ఒక 2 స్పూన్స్ వేసుకొని మనం ఫైనల్గా స్టిర్ చేసుకుందాం. సో ఇక్కడికి ఈ డిష్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్గా కావాలంటే ఆప్షనల్ మీరు కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ డిష్ మనం ఈరోజు ఆ పచ్చడితో తినేసి మనం ఎలా ఉంటుందని నాకు ఖచ్చితంగా వచ్చి కామెంట్లో చెప్పండి. సో వేడి వేడి అన్నంలో 1 స్పూన్ పచ్చడి వేసుకొని, సో దాంతోపాటు 1 స్పూన్ అలా దాని మీదతో నెయ్యి వేసుకొని, ఇంకా ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఆ సైడ్ డిష్ పెట్టేసుకొని తిన్నామంటే ఉంటుందండి బా అన్నట్టుగా చెప్తాం. సో ఈ కాంబో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలానే ఈ వీడియోని నేను ఎండ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.